హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఇలా ఉన్నారు. ఈరోజైతే థంబ్నెయిల్ చూసారు కదా, మురుకులు అన్నట్టు బియ్యం పిండితో మురుకులు. ఒకసారి నా స్టైల్లో ఎట్లా ఉంటుందో చూసేయండి. క్రిస్పీగా సూపర్ అవుతుంటాయి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. సో చూసేయండి ఫుల్ కంప్లీట్గా, స్కిప్ చేయకుండా, అప్పుడే అర్థమవుతుంది. సో బియ్యం పిండి అయితే నేను కొంచెం ఎప్పుడైనా జల్లెడ పడతాను, కొంచెం అంటే రఫ్గా పడితే పిండి సాఫ్ట్గా వస్తుంది అని చెప్పేసి అయితే మొత్తం ఉన్నదంతా జల్లెడ అయితే జల్లెడ పట్టుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే నేను ఇంకా వేడి నీళ్ళు అయితే గోరువెచ్చగా అయితే వేడి చేసుకుంటున్నాను. నేనైతే పిండి గోరువెచ్చని నీళ్ళతోటే కలుపుతాను. అంటే అది టిప్ అన్నమాట, గోరువెచ్చని నీళ్ళతోటే కలుపుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. సో ఇంకా అది నీళ్ళు గోరువెచ్చబడలోపు ఈ పిండిలో అయితే నేను తగినంత కారం లైట్గా వేస్తున్నాను. ఎందుకంటే మా చిన్నోడు కారం తినడు కాబట్టి మీకు నచ్చినంత అయితే వేసుకోవచ్చు. చాయ్లో తినాలనుకుంటే లైట్గా వేసుకోవాలి, లేదంటే ఎక్కువ వేసుకుంటే పర్లేదు. కారం అండ్ సాల్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు ఉన్నాయి అండ్ నువ్వులు. ఓమా అయితే మరీ బాగా వేసుకోవద్దు, అప్పుడు మళ్ళీ చేదు ఉంటాయి కదా. తగినంత నువ్వులు, ఓమా అండ్ సాల్ట్, కారం మంచిగా పిండిలో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ వేసిన నీళ్ళు అవుతున్నాయి కదా, వాటిని సైడ్కి అయితే వాటర్ అయితే గోరువెచ్చయినాయి. తర్వాత ఆ వాటర్ని వేసుకుంటా గారెల పిండి ఉంటుంది సార్, మడుగుల పిండి ఇట్లా ఉంటుంది కదా పిండి, ఆ పిండిలాగా మంచి కన్సిస్టెన్సీ, అంటే మనం పిండిని ఎంత మంచిగా ఒత్తుకుంటే అంత మంచిగా ఉంటాయి అన్నట్టు మురుకులు అనేటివి. సో మంచిగా అయితే నేను ఒక 10 మినిట్స్ అయితే ఒత్తిన. సో నేనైతే అన్నీ ఇంకా కింద రెడీగా పెట్టుకొని అయితే గ్యాస్ అయితే కిందకి దించుకున్నాను. ఆయిల్ గంజు ఇంకా అవసరం వచ్చేటి అన్నీ అయితే కింద పెట్టుకొని కిందనే కంఫర్టబుల్గా అయితే కూర్చున్నాను. ఇంకా పిండి అయితే కలిపిన, ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది. అంటే ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి మంచిగా నూనె కాగాలి. నూనె కాగితేనే మంచిగా కాలుతాయి అన్నట్టు. మనం హై ఫ్లేమ్లోనే అయితే కాలవద్దు, ఫస్ట్ హై ఫ్లేమ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాలవాలి. చూడండి వేసి చూశాను ఎంత బాగా కాలుతున్నాయో చూడండి. హై ఫ్లేమ్లో నూనె మొత్తం హైగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్లో. సో బ్రౌనిష్ కలర్లో మంచిగా కాల్చిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. అండ్ అంటే మంచిగా లోపల బయట కూడా కాలాలి. హై ఫ్లేమ్ అయితే మొత్తం బయటనే కాలుతుంది. చూడండి మా మురుకులు అయితే ఇంకా రెడీ అయిపోయినాయి. నేనైతే కొన్ని వేసాను, అంటే హెల్త్ అంతా సపోర్ట్ చేయాలి కదా, బాగా చేయాలంటే చిన్నోని కోసం అట్లా మేము కూడా తినడానికి కొన్ని వేసాను. సో మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో మన మురుకులు అయితే ఇలా అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఫస్ట్ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ ట్రై చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంతే, మన మురుకులు అయితే సూపర్గా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.